మా క్యాస్ట్ వాళ్ళు అంటున్నారండి, రకరకాలుగా అంటున్నారు. అందుకని ఇంకా కాదులే నీకు అట్టే పోయాం. రేపు పాతాళానికి వెళ్తావు. మీ క్యాస్ట్ వాళ్ళ కమిటీ నాయకులు వచ్చి, ఏంటి మా క్యాస్ట్ వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసారేంది, మా కులపోళ్ళని తీసుకెళ్ళి చూడండి, మొత్తం వదలండి, బయటికి వదలండి, మేము ఏం క్యాస్ట్ అనుకుంటున్నాం, మేము ఆవుసులో, మేము పీసులో అని చెప్పి తీస్తారా బయటికి? తీస్తారా? నరకాగ్ని అంటే ఏమనుకుంటున్నారండి? ఎన్నిసార్లు చెప్పినా ఎక్కదే మైండ్కి. ఏం ఆటకాయితనమా, లేకపోతే ఏమైనా అల్లాటప్ప వ్యవహారమా? నరకమున వారి అగ్ని ఆరదు పురుగు చావదని చెప్పి దేవుని వాక్యం ఘోషిస్తుంటే పట్టించుకోరే. సరే బైబిల్ తీసేయి, మీ మత పుస్తకం మేము నమ్మం అన్నావు. మరి ఖురాన్లో ఉందిగా ఘోరమైన అగ్నికి పంపబడతారని. సరే ఖురాన్ తీసేయి. గరుడ పురాణంలో ఉందిగా ఘోరమైన నరకానికి మానవుని ఆత్మ వెళుతుంది, ఘోరమైన శిక్ష ఉంది అని గరుడ పురాణం చెప్తుందిగా. అదన్నా ఎక్కదే నీ మైండ్కి. ఎన్నిసార్లు చెప్పాలి? అరే భూమి మీద జీవించే ఈ 4 రోజుల భోగాన్ని చూసి మురిసిపోయి మోసపోయి ఈ మత్తుల పడి కొట్టుకుంటున్నావు ఎన్ని సంవత్సరాలు? నీ ఆత్మను గురించి ఆలోచించవే, నీ ఆత్మను గురించి పట్టించుకోవే. శరీరం మట్టికి మట్టి అయిపోతుంది, ఇంకంతటితో ఫుల్ స్టాప్, ఎంతటితో అయిపోయిందా నీ కథ అంతా? ఆత్మ ఉంది కదా. అరే మనవాళ్ళే మళ్ళీ మాట్లాడతారు. రామారావు అనేవాడు చచ్చిపోయాడు, శవాన్ని టెంట్ కింద బండేశారు, అక్కడ జనాలు కోలాహలంగా ఉన్నారు. ఏమండి, ఏదో ఆ సెంటు ఈ సెంటు కొట్టి ఆ వాసన కవర్ చేశారు, లేకపోతే పెట్టిలో పెట్టారు, వాసన కవర్ అయింది. ఇక జనాలంతా వచ్చారు, తెలిసిన వాళ్ళంతా చూడటానికి కోలాహలంగా. ఒకడు ఫోన్లో ఇంకొకటితో అంటాడు, రై సుబ్బారావు ఎక్కడున్నా? ఏంట్రా, ఏంటి విషయం తెలుసా నీకు? ఏంటి, రామారావు గారు పోయారా? పోయాడా? ఆడే ఉన్నాడుగా టెంట్ కింద బాక్సులో, అక్కడే ఉన్నాడుగా టెంట్ కింద బాక్సులో. రామారావు గారు పోయారా? అరే బాక్సులోనే ఉంటే పోయారని పిచ్చోడా, కళ్ళు కనపట్లేదు, అక్కడే ఉన్నాడు. మీరు చెప్పండి, పోయారంటారా ఉన్నారంటారా? పెద్దగా చెప్పండి. రామారావు గారు పోయారా? ఎక్కడికి పోయారు? ఏమో, రామారావు గారు పోయారు. మరి ఉన్నది ఎవరు? శవం ఉబ్బింది. రామారావు గారు ఉబ్బారు అంటారా? శవం ఉబ్బింది అంటారా? అంటే పేరు దేనికి? శరీరానికా ఆత్మకా? పెద్దగా చెప్పాలి. రామారావు అనే పేరు శరీరానికి కాదు, ఆత్మకి. ఆ రామారావు అనబడే పేరు కలిగిన ఆత్మ వెళ్ళిపోగానే ఆ మిగిలిన శేషం పేరు శవం. ఇంత క్లియర్గా మళ్ళా మన వాళ్ళే మాట్లాడుతుంటారు. ఏదన్నా కదిలిస్తే చాలు వేదాంత ధోరణి, అబ్బో ఉపయోగిపోద్ది. ఏది శాశ్వతం, ఏది స్థిరం, అంతా భ్రమ. మరి అంత భ్రమ అయితే మరి ఎందుకు నువ్వు ఆ భ్రమలో పడి కొట్టుమిట్టాడుతున్నావు? రేపటి రోజు సంగతిని ఆలోచించాలి కదా. అది ఎంత చెప్పినా పట్టించుకోరు. జాగ్రత్త పడండి మొర్రో అంటే ఎంత తేలిగ్గా మాట్లాడతారు, ఏదో నా కరం పట్టినట్టు. నాకు పట్టిందా, మీకు పట్టిందా? వదిలించుకోకపోతే ఎవరు భయపడతారు? మా మతం అట్ట చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? సరిగా కళ్ళు పెట్టి చూడు, అన్ని మతాలు ఏకమై చెప్పాయి, శరీరమే మరణిస్తుంది, ఆత్మ చావదు. ఆత్మ దేవుడు తీర్పులోనికి వెళుతుంది, ఆత్మ పనిష్మెంట్ పొందుతుంది, లేదా నిత్య జీవాన్ని పొందుతుంది. అన్నీ చెప్పాయి. జాగ్రత్త పడాలి. అరే రేపటి గురించి ఆలోచించరండి.